ముద్రాస్ రమణ నాయకత్వం జై పెద్దమ్మ తల్లి। ఈరోజు తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ సంఘం అభివృద్ధి కోసం మన ఆచాపూర్ గ్రామ ముద్రాస్ ముద్దుబిడ్డ యాట రఘు నా సహాయ శక్తుల కృషి ఒకటే మాట ఒకటే బాట ముద్రాస్ సంక్షేమ సంఘం కోసం నా నిరంతర శ్రమ మీకు అందిస్తానని ముందుకొచ్చినటువంటి ముద్రాస్ ముద్దుబిడ్డ ఈ నేపథ్యం అందుకుంటున్న శుభ సందర్భంగా బాగా పనిచేయాలి అధ్యక్షుల నుంచి మాకు ఈ సహకారం బాగుందా అమ్మాయిలు కూడా ఏం చేస్తారు తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ సంఘ అభివృద్ధిలో దేశ భవిష్యత్ మొత్తం యువత చేతుల్లో ఉంది। యువత సాధిస్తే యువత ముందుంటే ఏదైనా సాధించేటువంటి సత్తా మరి ముద్రాస్ యువకుల్లో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఆదేశాన్ని అనుసరించుకొని ముద్రాస్ తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ సంఘం యువత విభాగం రాష్ట్ర అధ్యక్షులు వసమల వెంకటేష్ గారి యొక్క ఆదేశాన్ని అనుసరించి ఈ రోజు ఆచాపూర్ గ్రామంలో మన ముద్రాస్ ముద్దుబిడ్డ యువత విభాగంలో నా సహాయశక్తుల కృషి అందించి ముందు నడిపిస్తానని ముందుకొచ్చినటువంటి మరి చిన్నకోడూరు మండల ఉపాధ్యక్షులుగా మరో బాధ్యతలు చేపట్టబోతున్న శుభ సందర్భంగా ముద్రాస్ ముద్దుబిడ్డ రేగుల స్వామికి స్వాగతం సుస్వాగతం। జై ముద్రాస్ జై ముద్రాస్ ముద్రాల ఐక్యత ముద్రాల ఐక్యత రమణ గారి నాయకత్వం రమణ గారి నాయకత్వం శ్రీనివాస్ గారికి నేటి ముఖ్య అతిథులు సహచర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి కొరవేలి నరసింహులు గారికి కొడబాగ మండలాధ్యక్షులు అంకుష్ గారికి నానోపేట మండలాధ్యక్షులు కమలాకర్ గారికి కొడబాక కన్వీనర్ రమేష్ గారికి మరి వేదికను అలంకరించిన గ్రామ శాఖ అధ్యక్షులు బాబు గారికి బాలేజ్ గారికి మరి గ్రామ ముద్రాస్ నా బంధువులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు। మనకు ముఖ్యంగా ముద్రాల పట్ల అనేక కులాలు వివక్ష చూపుతూ మనల్ని అణచివేసేటువంటి ప్రయత్నం చేయడం కానీ ఆర్థికంగా మనల్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నము చేస్తున్నటువంటి విషయము ఈ యొక్క మాచాపూర్ ముద్రాస్ సంఘానికి కొత్తగా చెప్పనవసరం లేదు। మాచాపూర్లో సొసైటీ ఏర్పాటు చేయాలని అంటే మరి ఇక్కడ కొన్ని కులాలు ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేయడమే కాకుండా సొసైటీ కాకుండా ఆపడానికి మరి గ్రామ పంచాయతీలో తీర్మానం రాకుండా ఆపడానికి ఎన్ని ఆటంకాలు కలిగించారో మాచాపూర్ గ్రామస్తులకు బాగా తెలుసు। అది నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు। ఎన్ని ఇబ్బందులు పడ్డామన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలుసు। కాబట్టి ఇవాళ మేము ఎందుకు వస్తున్నాము అని అంటే ఈ మాచాపూర్ ముద్రాస్ సంఘం వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు ఇంకా ఏ గ్రామస్తులు కూడా
పడద్దు. మరి ముదిరాజ్ మన మాచాపూర్ ముదిరాలు ఏ విధంగానైతే బాధపడి ఇబ్బందులు పడి దాని ద్వారా వాళ్ళకు కలిగినటువంటి అనుభవాన్ని కూడా ఇతరులకు తెలియపరచడానికి ఇక్కడ నుండి కూడా మండలానికి కానీ జిల్లాకు కానీ మరి రాష్ట్రానికి కూడా కావచ్చు కమిటీ మెంబర్లుగా తీసుకొని మరి ఏదైతే లోకరమైన రమణ గారి సారథ్యంలో ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం ఏర్పడిందో దానికి అనుగుణంగా పనులు చేస్తూ ముదిరాలను చైతన్యపరుస్తూ మత్స్యకారులకు రావాల్సినటువంటి వాటాలను ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ అనుభవాలను కూడా ఇతరులకు తెలిసే విధంగా మిమ్మల్ని కూడా కమిటీకి తీసుకోవాలనేటువంటి ఉద్దేశం కొద్ది ఈరోజు మాచపూర్ గ్రామానికి రావడం జరిగింది. మరి అందుకు గాను ఇద్దరిని ఇక్కడ నుంచి మండల కమిటీకి పేరు నమోదు చేయడం కూడా జరిగింది. ఇంకొక విషయం, ముదిరాజం అంటేనే రాజులం, బాణాలు పట్టినాం, బరిసెలు పట్టినాం, బరిలో దిగినాం, అనేక మందికి అండగా నిలిచి తోడై ఉన్నాం. మరి మన పాలనలో నాడు మన పాలనలో ఉన్నటువంటి ప్రజల్ని సుభిక్షంగా చూసుకున్నామనడానికి నిదర్శనము మరి ఈ యొక్క భారతదేశం పాండవులు వెళ్ళినటువంటి ఈ భారతదేశం, పాండవులు చూసినటువంటి ఈ భారతదేశం మరి పాండవుల పాలనలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా సుభిక్షంగా ఉండేదో మనందరికి తెలిసినటువంటి విషయమే. ఈనాడు దినదినం మరి ముదిరాజులను అణిచివేయడానికి శత్రు సైన్యం ముదిరాజుల పైన, ముదిరాజులు ఏలుతున్నటువంటి రాజ్యాల పైన దాడులు చేసి ముదిరాజులను అణిచివేయడం వల్ల ఈ రోజు మనము ఈ స్థితికి చేరుకోవడం జరిగింది. ఆర్థికంగా మనల్ని కొల్లగొట్టుకోపోయారు కాబట్టి ఇలా ఆర్థిక అభివృద్ధిలో మనం వెనుకబడ్డాము. కాబట్టి ఇలా బతుకుబాటలో బతుకు పోరాటంలో దినదినం కూడా మనం ఇంకా పోరాటం సాగిస్తా ఉన్నాము. ఆనాడేమో ప్రజల కోసం మన పోరాటం సాగింది, ఈనాడేమో బతుకు కోసం మన పోరాటం సాగుతా ఉంది. నేటికి కూడా మనం ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నా మన గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు కూడా లేవు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. గతంలో బీసీడీ నుంచి బీసీ ఏలోకి చేరుస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో 15 ఇస్తే కొంతమంది కావాలని కోర్టులో వేసి మనకు ఉన్నటువంటి జీవోని తొలగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి మొన్న బీసీ కమిషన్ ఉండే, రాములు కమిషన్ గా ఉండే, మరి ఆయన ఉన్నప్పుడు ఒక మన స్థితిగతుల మీద ముదిరాజు ఎలాంటి పనులు చేస్తారు, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ చేతి వృత్తి ఏంది అనే దాని మీద అధ్యయనం జరిగింది. కానీ ఆ ముసాయిదాను సుప్రీంకోర్టుకు ఇప్పటి వరకు కూడా సమర్పించలేదు. మరి ఈ రోజు కూడా నిన్న మరి కొత్త కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కొత్త కమిషన్ ద్వారానైనా మన ముసాయిదాను, మన స్థితిగతుల పైన, మనకు రావాల్సినటువంటి వాటా పైన మరి సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసి ఆ యొక్క ముసాయిదాను సుప్రీంకోర్టుకు సమర్పించినట్లయితే సుప్రీంకోర్టులో మన జీవో పైన మనకు అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది తక్షణమే తెలంగాణ ప్రభుత్వము చొరవ చూపి, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన గురించి ఆలోచించి ఆ యొక్క ముసాయిదాను సుప్రీంకోర్టుకు సమర్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మాచపూర్ నుండి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చెర్ల కుంటల మీద కూడా మరి గతంలో చెర్లని, కుంటల్ని, మరి ఆ యొక్క కట్టల్ని చెప్పేయడం జరిగింది. దాని మీద మనం పోరాటం చేసాం. ఇయ్యాల కూడా ఒక చెరువులో మరి కబ్జాకు గురి చేసే విధంగా పూడ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడే మా దృష్టికి వచ్చింది. మేము ఇప్పుడే దాన్ని డిమాండ్ ఏం చేస్తున్నామని అంటే, గతంలో కూడా మన స్థానిక మంత్రి హరీష్ రావు గారు గతంలో మనకు సహకరించినప్పటికీ మరి ఆయన సహకారంతో మనం ఈ యొక్క సొసైటీ చేసుకున్నప్పటికీ కూడా ఇంకా మన పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనల్ని అన్యక్రాంతానికి గురి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, స్థానిక మంత్రి హరీష్ రావు గారు తమరు తక్షణమే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ముద్రాల పైన దృష్టి సారించి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పూర్తి స్థాయిలో మళ్ళా పునరావృతం కాకుండా వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను స్థానిక మంత్రి హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకు అని అంటే, కొంత కాదు ఈ సహకారం పూర్తి స్థాయిలో ఉండాలనేటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను.
కాబట్టి దయచేసి ఈ విషయంలో కూడా మీరు త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకొని మాచాపూర్లో మన అన్య ప్రాంతానికి గురైనటువంటి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు పూడికి ఏదైతే పోసిరో మట్టి ఏదైతే పోసిరో మరి ఇరిగేషన్ అధికారుల ద్వారా తీయిస్తారా లేకుంటే పోసినటువంటి వాళ్ళ ద్వారా తీయిస్తారా మరి త్వరితగతిన ఆ యొక్క చర్యలు చేపట్టి అందులో పోసినటువంటి మట్టిని తీయించి మా ముదిరాలకు అండగా నిలబడాలని చెప్పి నేను స్థానిక మంత్రిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరము ఐకమత్యంగా ఉంటేనే మనం సాధించుకోగలము అనేది విషయం మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు అనంటే ఇక్కడ సొసైటీ ఏర్పడడానికి ఎంతమందిని కలిసికట్టుగా ప్రయత్నం చేస్తే మనం ఇంత దూరం వచ్చినామో మీకు తెలుసు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామాల వ్యాప్తంగా అందరం కలిసికట్టుగా ఒక్కటై మన పోరాటం చేసినప్పుడే మరి ముందు తరాలకు మనం ఫలాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. బీసీ డి నుంచి ఏలోకి రావడం కానీ మత్స్యకారులకు 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఇవ్వడం కానీ కొత్తగా ఎక్కడైతే సొసైటీలు అవసరం ఉంటాయో నూతనంగా ఏర్పడినటువంటి గ్రామాలలో కావచ్చు లేదా గతంలో కొన్ని గ్రామాలను విలీనం చేసుకుంటూ సొసైటీ కింద ఉంచుకున్నారు కాబట్టి వాటిని అక్కడ నుండి విముక్తి చేసి ఆయా గ్రామాలకు కొత్త సొసైటీలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ముద్రాలకు కావచ్చు మత్స్యకారులు ఎవరైనా సరే అందరికి కూడా ఒక ముద్రాలకు అనేది కాదు అందరికీ కూడా సభ్యత్వం ఇచ్చి కొత్త సొసైటీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ అవకాశం మీకు ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై ముద్రాల్, జై ముద్రాల్, ముద్రాల ఐక్యత, ముద్రాల ఐక్యత. రమణన్న నాయకత్వం, రమణన్న నాయకత్వం. జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. మాచాపూర్ గ్రామ ముద్రాస్ ముద్దు బిడ్డలందరికీ మరియు గౌరవనీయులైనటువంటి తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు శిరలకు మరియు కొండపగ మండల అధ్యక్షులు మరియు చిన్నగూడూరు మండల అధ్యక్షుల గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి కుల పెద్దలందరికీ ఆ యొక్క హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా జల సంపద కోరి ముదిరాజులు మహాసంపదగా లభించినటువంటి రమణన్న నాయకత్వం తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ముద్రాస్ అభివృద్ధి కోసం ముద్రాస్ జాతి కోసం మరి అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న శుభ సందర్భంగా ఎదుగు పొదుగు లేక ఉన్న చోట ఉండిపోతే బతుకు భారమైపోతుంది. అభివృద్ధి లేని జాతికి శూన్యంగా మారిపోతుంది. అంటే అభివృద్ధి నోచుకున్నటువంటి వారికి అధికారం అనేది ఉండలేకపోతుంది. అలాంటి అధికారం పొందాలంటే మన జాతి కోసం మన నిరంతరం మన ముద్దు బిడ్డలందరూ ఐక్యతతో ఉండి మన హక్కులను సాధించుకోవాలి. అదేవిధంగా మన ముద్రాస్ మత్స్యకారులు మరియు కావల్దారులు మరియు అనేక రకమైనటువంటి పేర్లతోటి మన ముద్రాజులను ఎట్టి సేవ చేయించుకుంటున్నటువంటి ఇప్పటికీ స్వతంత్రం వచ్చింది అయినా ముద్రాజులు ఎలాంటి మార్పు రాలేదు. అజ్ఞానమా లేకపోతే అభివృద్ధి లేకపోవడమా లేకపోతే నడిపించే నాయకత్వం లేకనా ఇది లేక శాపమా అనేది మనకి ఇంతవరకు తెలుస్తలేదు. ఎందుకంటే మన సంఘ అభివృద్ధి కోసం ముద్రాజ్ హక్కుల కోసం ఎవరు పోరాటం చేసినా ఎక్కడేసినా పోబడి అక్కడే ఉంది. ముద్రాజ్ ఈ అన్ని కులాలకల్లా 300 కులాల కంటే ముత్తరాశి కులం గొప్పది. ముత్తరాశి 29 కులాల జీవో 96 ప్రకారము 29 కులాల్లో గుర్తింపు పొందినటువంటి కులం ముత్తరాశి కులం. ఆ ముత్తరాశి కులమే మన ముద్రాజ్ అయినా చెరువులు పట్టుకునేటువంటి హక్కు మన ముద్రాజుకే ఉంది. కానీ చెరువులపై సొసైటీ మరి ఇవ్వకపోవడం ఉన్నటువంటి సొసైటీలు ధరలపై ఇవ్వడం అన్నిటిలో తీవ్రంగా న్యాయం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ముదిరాజులకు ఎలాంటి న్యాయం జరగదు. ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క
సమంట కులాలకు ఎన్నో కులాలు ఎన్నో విధంగా అభివృద్ధి పరుచుకుంటారు, కానీ ముదిరాజు కులకు ఇంతవరకు ఏ ప్రభుత్వము న్యాయం చేసింది లేదు. కాకపోతే గౌరవశ్రీ కీర్తిశేషుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మన ముదిరాజు కులాన్ని బీసీ డి నుంచి ఏ కిందికి తీసుకొచ్చిండు. కొన్ని రోజులు అది దక్కింది. మనపై గిట్టినటువంటి వారు మళ్ళీ బీసీ డి కోర్టులో పిటిషన్ పెట్టారు. బీసీ నివేదిక బీసీ డి నుంచి ఏ కిందికి వస్తే మలాంటి చదువుకున్నటువంటి ముదిరాజు ముద్దు బిడ్డలకు ఉద్యోగాల్లోనూ ఉపాధిలోనూ కొంచెము అవకాశం తక్కువ. ఇంతవరకు బీసీ డికి ఉండే వరకు ఏమవుతుందంటే మన చదువుకున్నటువంటి పిల్లలకు మరి మెడిసిన్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, మరి బీడీ సీట్లు ఇలాంటి సమస్యలు, ఎందుకంటే సీట్ రాకపోవడము తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నాం. చదివిన చదువుకు సంస్కారం లేక, చదువుకున్నటువంటి వారికి యోగ్యత లేక, చదువుకున్న పట్టా సభ్యులకు విలువ లేక నిరుద్యోగంగా మారిపోతున్నాం ముదిరాజు ముద్దు బిడ్డలు. ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా కోసం కాదు, నా జాతి కోసం, నా జాతి అభివృద్ధి కోసం ఒక్కసారి మన ముదిరాజులందరూ ఐకమత్యం ఉండి పిడికిలు బిగించి మన హక్కుల సాధన కోసం పోరాడితే పోయేది ఏం లేదు. కానీ చైతన్యం అనేది మన ముదిరాజుల్లో ముందుండాలి. 10 కులాలలో ఐకమత్యం ఉంది, మన ముదిరాజులో ఐకమత్యం లేకపోవడానికి ఇంతవరకు మనం ఈ పరిస్థితికి వచ్చినాం. అందుకే ముదిరాజ్ అభివృద్ధి కోసం మన సాయశక్తుల మనం అందరము ఒక తాటిపై వచ్చి మన హక్కులను మనం సాధించుకోవాలి. అంతేకాకుండా ముదిరాజ్ ఇటీవల ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ ముదిరాజ్ చెరువులపై నూతన సభ్యత విషయంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ముదిరాజుకు అవకాశం కల్పించాలి. ఎలాంటి టెస్టు లేకుండా ఈ జీవోల పైన కాలయాపనం చేసుడే తప్ప జీవోలు ఇచ్చుడమే, కానీ అభివృద్ధి మాత్రం ఫలితం శూన్యం. కానీ మత్స్యకారుల సొసైటీలో ఎవరికైతే అనుభవం ఉంది, ఎవరికైతే సేవ అందిస్తున్నారు అలాంటి వారికి మత్స్య 5 గంగపుత్ర సంఘం, ముదిరాజ్ సంఘం 20 సభ్యులను తీసుకుని రాష్ట్ర కమిటీ మంత్రిత్వ శాఖ నుంచి విడుదల చేసింది. అది కేవలం 3 జిల్లాలకే పరిమితం చేసింది. కేవలం 3 జిల్లాలకే ఇలాంటి సమస్యలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క సమస్యలు ఉన్నాయి. ముదిరాజులకు అన్ని ఎక్కడ చూడు, ఏ పల్లెల్లోనూ ఏ పట్టణాల్లోనూ ఎక్కడ చూడు ఏ చెరువుల పైన ముదిరాజులకే తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. అలాంటి అన్యాయం జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు ముదిరాజులకు 2 వర్గాల ఉపాధి కూర్చి తగినటువంటి న్యాయం చేస్తే, అన్ని జిల్లాల కమిటీ చేస్తే కొంచెమైనా మన ముదిరాజులకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. కనుక మన కుల వృత్తి ఏ జాతి ఏ కులం అయితే ఆ జాతిపై ఆధారపడి ఉండి ఆ కులంపై ఆధారపడి ఉంటుందో అలాంటి కులానికి అలాంటి జాతికి మరి అనుకుంది. ఇది ప్రభుత్వానికే కాదు, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ రూల్స్ ప్రకారం. కానీ మనకు తెలుసో తెలియకో ఇప్పటికైనా మనం వెనుకబడిపోయాం. కొన్ని జీవోలు కొంతమందికి అనుకూలంగా తయారు చేసుకొచ్చారు. అలాంటి తయారు చేసుకొచ్చి ఇప్పటికీ ముదిరాజుల పొట్టనే కొడుతున్నారు. ముదిరాజ్ కేవలం ఒక జాతి కాదు, ఒక పేరు కాదు, ఒక ఊరు కాదు, భారతదేశం మొత్తం వ్యాపించినటువంటి ముద్దరాజ్ కులం. అలాంటి కులానికి ఓటు బలం ఉంది, మనకు పౌరుషం ఉంది, పట్టుదల ఉంది, దేశాలు ఏలినటువంటి రాజయోగ్యత ఉంది. అలాంటి నోటుగా భావించి మనని అవసరానికి వినియోగించుకొని మన ఓటును తీసుకొని గద్దెకెక్కినటువంటి రాజకీయ నాయకులు నిజంగా మనం మోసపోయినాం. ఎందుకు? తీయటి మాటలు తీర్థం పోతే వాడు గుళ్ళే విడి సల్లే అంటే తీయటి మాటలు అవసరానికి నీ స్వార్థం తీసుకొని మనలో ఉప్పొంగిచ్చి నీకు ఇది చేపిద్దా నాకు అది చేపిద్దా అని చెప్పి మనలో ఉపయోగించి ఆ అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు మనకేం పని చేయలేదు. నిజంగా మోసపోయినాం, ఇప్పటికీ మోసపోతూనే ఉన్నాం. అందుకని మోసపోకూడదు. అడవిలో సింహం ఏ విధంగా అయితే గర్జిస్తుందో ఇప్పుడు వచ్చేటటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్క ముదిరాజ్ సింహంగా గర్జించి మన నిజ స్వరూపం ఏందో చూపెట్టాలి. అది ముదిరాజ్. నీతికి నిజాయితీకి మరో పేరు ముదిరాజ్. ముదిరాజ్ అనగానే పౌరుషం అనేది తన గుండెల్లో పిడికిలి బిగించి తన హక్కుల సాధన కోసం కృషి చేయాలి. అప్పుడే మనము సంపూర్ణ స్వాతంత్రం సిద్ధించుకున్నట్టు, ముదిరాజ్ జాతికి న్యాయం చేసినట్టు. కనుక
ఈ మాచాపూర్ గ్రామంలో నుండి చిన్నకూరు మండలం నుండి వచ్చేటువంటి సమస్యలను మీకు నిరంతరంగా మీ అడుగు జాడలో మీకు ఏ కష్టం వచ్చినా మీకు ఏ బాధ వచ్చినా మీరందరూ నాకు కొంచెం నమ్మకం వినండి. మీకు కుడి కాలంలో ఏముంది నాటినా మీకు అనుకూలంగా నేను తయారు చేసి పెడతా. మీ సంఘ అభివృద్ధి కోసం మీ చిన్నకూరు మండలం అభివృద్ధి కోసం నా సహాయశక్తుల కృషి చేస్తా. మరి అంతేకాకుండా మీ అన్నిపాటు కీక పెడితే అంటే కోటి మంది చిన్నకూడూరు నుంచి గౌరవమైనటువంటి ఉపాధ్యక్షులు ఏ విషయమైనా మీరు రాష్ట్ర ఉపాధ్యక్షుల గారు చెప్పండి. మీ సంఘాన్ని అభివృద్ధి పరచుకోండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే నమ్మకం విడనాడండి. నీ ఆత్మవిశ్వాసం ముందుండాలి. నీ హక్కుల కోసం నువ్వు పోరాడాలి. అంతే తప్ప ఒకరిపైన నమ్మకం ఉండి నీ ఇన్ని రోజులు నమ్మకం ఉండి మనకు ద్రోహం చేశారు, మనకు అన్యాయం చేశారు. ఒకరు అభివృద్ధి పడరు, వారిని అభివృద్ధి పరచుకోరు. ఎక్కడ వేసినా కుమ్మడి అక్కడే. కనుక దయచేసి నేను నీతి నిజాయితీతో చెప్తున్నా, మన దగ్గర ఐకమత్యం లేకపోవడమే మన కులం అన్నది, మన సంఘం అన్నది వీటికి ఈ విధంగా జరిపోయింది. కనుక ఐకమత్యమే దీనికి ఆయుధం. ఐకమత్యంతో ఉండి మన హక్కులు సాధించుకోవాలి అని ఈ మాచాపూర్ గ్రామంలో ఇచ్చినటువంటి చిన్న అవకాశం ముందు మీ అందరికీ వినియోగపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మన రేగుల బాబు గారిని మాట్లాడాలని కోరుతున్నాం. గౌరవనీయులు నరసింహులు గారు, గౌరవ ఉపాధ్యక్షులు దిగిటి సింహ గారు, గౌరవ మండల కార్యదర్శి తుమ్మల శ్రీనివాస్ గారికి, ముద్రాజ్ సంఘ సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు. మాకు మా 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 విలేజ్ తరఫున టీఆర్ఎంఎస్ రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా సొసైటీ రీసెంట్గా సొసైటీ రావడం జరిగింది. మాకు కూడా అన్ని చెరువుల మీద అన్ని హక్కులు, అన్ని రకాల హక్కులు మాకు ఉండాలని మీ సహకారం మేము ఎన్నో తీసుకుంటామని